ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన దినముగా మనం ఉన్నాం. సరే, ఇప్పటి వరకు మీరు ప్రార్థన చేశారు, మంచిది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసే జీవితాలు పవిత్రమైనవిగా ఉండాలి. పవిత్రత లేని ప్రార్థనలు ప్రభువు అంగీకరించడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా అవి పైదాకా వెళ్ళవు. భక్తుడైనటువంటి దానియేలు ప్రార్థననే సాతానుడు అడ్డగించాడు. చూడండి, అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు మన జీవితాలను అంటే మన క్రియలను మనం సరి చేసుకోవాలి. సరే, బైబిల్లో యేసు ప్రభు వారు ఆయన కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త మీరు 5వ అధ్యాయంలోనికి రండి. ఈ 5వ అధ్యాయములో కొన్ని ధన్యతలను గురించి చెప్తా వచ్చాడు ప్రభు. ఆ ధన్యతలను గురించి మనము ఉదయకాలము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇవి చాలా ప్రాముఖ్యమైంది. కొండ మీద ఆయన కొండ మీదకెక్కి ఆయన శిష్యులను ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తర్వాత జనసమూహము కూడా వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఏం బోధించాడైనా? అక్కడ కొన్ని విషయాలు బోధించాడు. ఆయన బోధ చాలా ప్రాముఖ్యమైంది. ఆయన మాటలు మనం వినాలి. ఈ మాటే ప్రవచనంగా కీర్తనల గ్రంథంలో 78వ కీర్తన 2వ మాటలో చెప్పబడింది. సరే, శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు చాలా విశేషమైన సంగతులు ఆయన బోధిస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం చూసింది ఏంటంటే ధన్యతలు, చాలా విషయాలు చెప్పుకొచ్చాడు ఇక్కడ. మనం ఇప్పుడు చూసినప్పుడు 4వ వచనాన్ని మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చపడుదురు. అసలు ధన్యులనే మాట మనం చూసినప్పుడు ఎవరు ధన్యులు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. పాత నిబంధనలో కూడా ఒక మాట ఉంది, ధన్యులు ఎవరో. ఆ మాటను చూసి మరలా ఇక్కడికి వద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 32వ కీర్తన, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 1వ వచనాన్ని చూడండి. ఒక్కరు చదవండి. ఇక్కడ ఏంటంట, ఎంత బాగా రాశాడు అక్కడ. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. 2వ మాట, యెహోవా చేత
నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇప్పుడు మీరు ధన్యుల కింద వస్తారా? మీరు ధన్యులయ్యారా? దేవుని వాక్యము శ్రద్ధగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. నీ పాపానికి ప్రాయచిత్తం నొందావా? నీ పాపాలు తొలగించబడ్డాయా? తర్వాత ఏమన్నాడు? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. నీకు నువ్వు కాదు, మనుషులు కాదు చెప్పాల్సింది, దేవుడు చెప్పాలి. నీవు నిర్దోషివేనా? నీలో ఏ కపటము లేదా? ఆత్మలో ఏ కపటము లేదా? ఇంకా ఏమైనా కపటాన్ని అలాగే పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటే ధన్యురాలు ఎలా అవుతావు? ఆలోచించండి. ఆత్మలో కపటము లేనివాడు, కపటము లేని వాడి స్థితి. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో అంతరంగములో ఒకటి ఉంటుంది, పైకి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. అంతరంగములో ఉన్నది బయటికి రానివ్వరు, కానీ పైకి పెదవుల మీద మరొకటి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు ధన్యులు కాదు. అంతరంగములో కపటం ఉండకూడదు. నీ పాపాలకు ప్రాయచిత్తము నొందాలి. గమనించండి, ఈ భూమి మీద ధనవంతుడు లాజరు ఇద్దరిని చూసాం మనం. ధనవంతుడు ధన్యుడా, లాజరు ధన్యుడా అంటే లాజరే ధన్యుడు. ఈ భూమి మీద ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా, తన శరీరమంతా వ్యాధితో నింపబడినా ప్రభువునే మహింపరిచాడు. ధనవంతుడి లోకములో తన ధనము చేత చూడండి, లోకములో అతడు జీవించాడు. తను ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళాడు? ఒక్క చుక్క నీటి బొట్టు కూడా దొరకని పరిస్థితుల్లోకి వెళ్ళాడు. ఆ యాతన పడుతున్నాడు. లాజరు అయితే చూడండి ఎంత ధన్యుడో చూడండి. అందుకే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖము, దుఃఖము ఎలాంటి దుఃఖము? నీవు చేసే ఈ లోక సంబంధమైన, లేకపోతే లోకములో నువ్వు చేసే పనులను బట్టి నీకు వచ్చే దుఃఖం కాదు. నీకు కలిగిన నష్టాన్ని బట్టి భౌతికంగా వచ్చే దుఃఖాన్ని గురించి ఇక్కడ చెప్పలేదు. మరి ఏ దుఃఖాన్ని గురించి చెప్తున్నాడు ఆయన? ఏ దుఃఖాన్ని గురించి అంటే, ఉదాహరణకి యేసు ప్రభువారు సీమోను ఇంట ఉన్నాడు. సీమోను ఇంటిలో ఉన్నాడన్న సంగతి ఒక స్త్రీకి తెలిసింది. ఆ స్త్రీ ఎలాంటిది అంటే, భయంకరమైన పాపము కలిగిన, ఆ పేరే పాపాత్మురాలు అని చెప్పబడింది బైబిల్లో. ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర, చూడండి లూకా వ్రాసిన సువార్త 7:37, లూకా వ్రాసిన సువార్త 7:37 చూడండి. 7:37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, చూడండి
వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పాదములకు పూసెను. చూడండి, ఆమె కన్నీరు చూడండి, ఆయన కన్నీరు, ఆమె కన్నీరు చూడండి. ఆమె ఎంతగా ఏడుస్తుందో. కన్నీటితోనే పాదాలు కడిగింది, ఎంట్రుకలతో పాదాలు తుడిచింది. ఎంట్రుకలంటే ఒక స్త్రీకి అందము ఎంట్రుకలే. ఆ ఎంట్రుకలతో యేసు ప్రభు పాదాల దగ్గర తుడిచింది, పాదాలను తుడిచింది. ఆమె అత్తరు, విలువైన అత్తరు తీసుకొచ్చింది. ఆమె చాలా ధనవంతురాలు, బాగా సంపాదించింది. ఎలా సంపాదించింది? ఆమె పాపములోనే సంపాదించింది, పాపములోనే సంపాదించింది. ఆ సంపాదనతో అత్తరు తీసుకుని వచ్చి, ఇంకో మాట కూడా మీరు చదవండి, 48 వచనం, అక్కడ 48 చూడండి, 48 50 వచనం కూడా చదువుదాం. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. చూడండి, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆమె ఏడ్చింది ఏటి కోసం ఏడ్చి ఉంటుందంటావు? ఆమె ఇంకా డబ్బు కావాలి ప్రభు అని ఏడ్చిందా? మంచి ఇల్లు కావాలి ప్రభు అని ఏడ్చిందా? ఈ లోకములో నాకు మంచి ఉన్నతమైన పదవులు కావాలి ప్రభు అని ఏడ్చిందా? ఎందుకు ఏడ్చింది? ఆమె జీవితములో ఉన్న పాపమును తీసివేయమని. పాపములకు పరిహారము నొందువాడు ధన్యుడు. ఇప్పుడు ఈమె చూడండి, ఆమె పాపము విషయమై కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంది. ఆ కన్నీటిని చూసినటువంటి, ఆ దుఃఖాన్ని చూసినటువంటి యేసు ప్రభువారు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవే అన్నాడు. చూడండి, ఆ తర్వాత 50 వచనం చూస్తే, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. సమాధానం. ఇప్పుడు ఆమెలో ఉన్న విశ్వాసము, ఆ కన్నీటి ప్రార్థనలో ఉన్న విశ్వాసము ఆమెను సమాధానపరిచింది, రక్షించింది. ఇప్పుడు ఈమె ధన్యురాలు. ఎందుకు ధన్యురాలు? తన పాపములకు పరిహారము నొందినది, ప్రాయచిత్తము నొందినది. ఇందాక మనం ఏం చదువుకున్నాం అమ్మా? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు ధన్యుడు గనుక ఈ పాపాత్మురాలు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినది గనక దేవుని చేత నిర్దోషి అని ఎంచబడుతున్నది. ఆమె కపటములో, ఆమె హృదయములో ఏ కపటము లేదు, ఆత్మలో ఏ కపటము లేదు. యేసు ప్రభువును పిలిచిన సీమోను కపటంగా ఉన్నాడు గాని, పాపాత్మురాలైన ఈ స్త్రీ, ఈ పాపాత్మురాలు కదా, ఏంటి చూడండి, కపటంగానే అంతా పనిచేస్తున్నాడు సీమోను. గాని ఈ పాపాత్మురాలైన స్త్రీలో ఎలాంటి కపటము లేదు. కనుకనే ఆ పాపముల విషయమై ఆమె కనికరపడింది, ఆమె క్షమాపణ నొందినది. ఆ పాపముల విషయమై క్షమాపణ నొందినది గనుక ఆమెకు గొప్ప సమాధానము దొరికింది. ఇప్పుడు సమాధానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ఎందుకు దుఃఖము అంటే, ఎందుకు మనం దుఃఖపడాలి, ఎందుకు కన్నీరు కార్చాలి అంటే,
మనల్ని మనం దిద్దుకోవటానికి. ఒక మాట రాస్తాడు పౌలు గారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. 7వ అధ్యాయం నేను చదువుతాను. అమ్మా ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? మీరు దుఃఖపడుతిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఇప్పుడు దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడుతిరి. మీరు దుఃఖపడినందుకు మీకు కలిగిన లాభం ఏమిటి? మారు మనసు. మీరు ఏడ్చారని నేను సంతోషించట్లేదు, దుఃఖపడ్డారని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడిన తరువాత పొందిన ప్రతిఫలముందే, మీ కన్నీటికి కలిగిన ప్రతిఫలముందే, దాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. మీరు మారు మనసు పొందారు. ఇప్పుడు సంతోషం భక్తునికి ఎప్పుడు సంతోషం? చూడండి, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. మారు మనసు పొందినందువలన సంతోషిస్తున్నాను. మారు మనసు పొందాలి. నీ కన్నీరు నీ విషయంలో నీకు సంపూర్ణమైన మారు మనసును తీసుకురావాలి. ఏదో మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, ఇవన్నీ కల్లబల్లి మాటలు. అసలైన మారు మనసు ఏమండి? దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు వచ్చే కష్టాలు బాధలను బట్టి కాదు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ కుటుంబాల విషయంలో కూడా మీరు కన్నీరు కార్చాలి. నీ కన్నీరు వ్యర్థం కాదు. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మీకు ఒక మాట చెప్తాను. కీర్తనల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. చూడండి, 56వ కీర్తన 8వ మాట. కీర్తనల గ్రంథంలో నుంచి 56వ కీర్తన. అమ్మా, నా కన్నీళ్ళు అంటే మనం కార్చే ప్రతి కన్నీరు నేల మీద పడిపోతాయి, ఇంకిపోతాయి అనుకుంటున్నారా? దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుని సన్నిధిలో నువ్వు వేడిస్తే, కన్నీరు గారిస్తే అవి ఎక్కడుంటాయంట? నా కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి నా కన్నీరు. అవి నీ కవలెలు అంటే పుస్తకములో. అక్కడ ఏమేస్తుంది? ఒకటని వేస్తుందా? కింద ఫుడ్ నోట్లు ఏముంది? పుస్తకము అంటే రాయబడుతున్నాయి అనమాట. దేవుడు తెరవగానే నీ కన్నీరు ఆ పుస్తకంలో రాయబడి ఉంది. రాయబడితే నీకు బహుమానం ఆ బుడ్డిలో కనపడతా ఉంటాయి. నువ్వెంత కన్నీరు కార్చావో ఆ కన్నీరంతా బుడ్డిలో దేవునికి ఎదురుగా కనపడతా ఉంటాయి. చూడండి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి ప్రభువా. భక్తుడు తన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టును దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. వదిలిపోలేదు, ఇంకిపోలేదు, లేకపోతే ఎక్కడో పడిపోలేదు. దేవుని బుడ్డిలోనే ఉన్నాయి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా, కనుక దావీదు కుటుంబము కొరకు, దావీదు తను చేసిన పాపం కొరకు
బెత్షెబా విషయంలో దావీదు చేసిన భయంకరమైన ఘోరమైన పాపం, అంత ఘోరమైన పాపాన్ని దేవుడు క్షమించేశాడు. దావీదు నా హృదయానుసారుడు. మరి నీ పాపాల కోసం నువ్వు పశ్చాత్తాపడ అవసరం లేదా? నువ్వు చేసిన తప్పుల కోసం ఎప్పుడైనా ఏడ్చావా? నువ్వు మాట్లాడిన పొరపాటు మాటల కొరకు ఏడ్చావా? దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాల కోసం ఏడ్చావా? ఆత్మలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడినప్పుడు ఏడ్చావా? ఏమండి, నీకొక న్యాయం, నీ వాళ్ళకు ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయం చెప్పినప్పుడు ఏడ్చావా? చూడండి, దేవుని సన్నిధిని మానుకొని దేవుని దగ్గరకు రాకుండా ఉన్నప్పుడు ఏడ్చావా? చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లగా, నువ్వు చేసే బలహీనం అంటే దేవుడు చెప్పిన వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు ఏడ్చావా? అన్యుల ఆచారాలు, విగ్రహ సంబంధమైన కార్యాలు చేసినప్పుడు ఏడ్చావా? లోకములో డంబముగా డాబ్సరిగా బ్రతికినప్పుడు ఏడ్చావా? చూడండి, మరొక విషయం, నీ కుటుంబంలో నీ బిడ్డలు పాడైపోయారే, వారి కోసం ఏడ్చావా? వారి కోసం ఏడుస్తున్నావా? మనం మన బిడ్డలు బాగా సంపాదిస్తే సంతోషిస్తాం. నేను ఉదయకాలం కూడా చెప్పినట్టున్నాను ఏ మాటలు. కొందరు వచ్చారు, రాలేదు, కొందరు రాలేదు. మన బిడ్డలు మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం. నెలలా బాగా సంపాదిస్తున్నప్పుడు ఏమా నెలలా మన పిల్లలు సంపాదించి డబ్బు తీసుకొస్తున్నప్పుడు సంతోషిస్తాం. మన పిల్లలకు మంచి ఇల్లు సమకూర్చబడినప్పుడు సంతోషిస్తాం. కానీ మన పిల్లలకు రక్షణ లేనప్పుడు నువ్వు సంతోషిస్తానే ఉన్నావా? మన పిల్లలు దేవునిలో లేనప్పుడు కూడా నువ్వు సంతోషిస్తావా? వారి కోసం కన్నీరు కార్చుందా? భౌతికమైన వాటిని సంపాదించుకున్నప్పుడు సంతోషించిన నీవు ఆత్మ సంబంధమైనవి బిడ్డలలో లేకపోతే కన్నీరు కార్చుద్దా? భౌతికమైనవి ఇక్కడే అనుభవిస్తాం. ఈ లోకము మాయ, మట్టి, ఎన్నిక లేనిది, తాత్కాలికమైనది. ఈ ఆయుష్ గతించిపోయేది. మరి ఇలాంటి వాటి, ఈ తాత్కాలికమైన వాటి విషయంలో నువ్వు సంతోషించినప్పుడు శాశ్వతమైన పరలోక రాజ్యానికి వారసత్వం పొందని నీ బిడ్డల విషయమై నువ్వు కన్నీరు కార్చవద్దా? ప్రార్థన చేయవద్దా? చూడండి, నువ్వు అలా ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు కార్చితే దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కీర్తనకారుడే రాస్తాడు ఒక మాట చూడండి. కీర్తనకారుడు ఏం రాశాడు? 126వ కీర్తన 5వ మాట చూడండి. 126వ కీర్తన 5వ మాట. మా కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో కన్నీళ్లు విడుచుచు. నీకు సంతోషం పంట, నీ బిడ్డ రక్షణను కోసుకుంటావు, నీ కుటుంబానికి సమాధానాన్ని కోసుకుంటావు. ఎప్పుడు? నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే, కన్నీటితో విత్తితే దేవుని మాటలు కావచ్చు. నీకు సంతోషం, సంతోషగానము చేయొచ్చు. 7వ వచనంలో ఉంది, 7వ మాటలో సంతోషగానము చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చును. నీ బిడ్డలను దేవుని దగ్గరకు మోసుకొని వస్తావు, నీ బిడ్డలను తీసుకొస్తావు, నీ కుటుంబాన్ని తీసుకొస్తావు, నీ భర్తను తీసుకొస్తావు. ఎప్పుడంటే
దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలోకి వచ్చినప్పుడు, నువ్వు కన్నీరు కార్చినప్పుడు, నువ్వు బిడ్డల్ని నువ్వు ఏదో ఊరక పై పై మాటలు చెప్తే వాళ్ళు వినరు. ఎవరు వినరు. ప్రభునందు ప్రియుల దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నావు. నీవు దుఃఖం, ఎందుకంటే నీ కుటుంబ విషయమై దుఃఖం, నీ బిడ్డల విషయమై దుఃఖం, అంగలార్చాలి. అన్న అంగలార్చినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా నీవు అంగలార్చాలి. భక్తులెందరో తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం అంగలార్చారు, ప్రార్థన చేశారు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ దుఃఖం. పౌలు అంటాడు, రోమా పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభు టైం అయిపోయిందిగా. రోమా పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. మానని వేదన, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు. చూడండి, బహు దుఃఖమును మానని వేదన. ఏమంటున్నాడు? మానని వేదన. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడు. నాకు బహు దుఃఖము. ఎందుకంటే ఆయనకు దుఃఖము. 10వ అధ్యాయంలోనికి రండి, అక్కడే 1వ వచనాన్ని చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. నేనేంటంట? ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి. ఈయన కోరికది. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి. ఇది దేవుని కోరిక, పౌలు కోరిక, నీ కోరిక. నీ కుటుంబం రక్షణ పొందాలి. ఎందుకని? మానని వేదన అంటారు. మానని వేదన. చూడండి, మానని వేదన కలవు నా హృదయములో, నాకు బహు దుఃఖమును మానని వేదన కలదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు, నా సహోదరులు, నా స్వజనులు, నా ప్రజలు రక్షణ పొందాలని, వారు నశించకూడదని నాకు దుఃఖము. రక్షింపబడిన వారి విషయమై పౌలుకి చాలా సంతోషంగా ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియులారా, సరే, ఎందుకంటే మనం అలా దుఃఖపడి అనేకులు రక్షిస్తే రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమలోనికి మనం మార్చబడి ఆయన నిత్యత్వంలో మనం జీవిస్తాం. లాజరు అబ్రహాము రొమ్మునన్నట్లుగా మనం ఒక్కలమే కాదు, మన పిల్లలు. ఏమండి, మనమేమో పరలోకంలో, మన పిల్లలు, మన కుటుంబాలు నరకంలో ఉంటే ఏమైనా అర్థం ఉందా? ఈ లోకంలోని వాళ్ళ కోసం భౌతికంగా పెద్దవాళ్ళుగా, తల్లిదండ్రులుగా ఎంత కష్టపడ్డారు, వారిని ఎంతగా ఆదరించారు, వారి కోసం ఎంత శ్రమ పడ్డారు. అంటే ఈ లోకములో బ్రతుకు కోసం మాత్రమేనా మనం కష్టపడేది? పరలోక సంబంధమైన వారి బ్రతుకు కోసం మనం కన్నీరు కార్చవద్దా? వేదన చెందవద్దా? దుఃఖపడొద్దా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ప్రభు వైపు మళ్లించాల్సిన బాధ్యత మన మీద లేదా? బాధ్యత తప్పించుకుంటావా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. బాధ్యత కలిగి, ప్రభువా, నేను దుఃఖపడు మానని వేదనతో నా కుటుంబం కొరకు పనిచేయటానికి సహాయం చేయమని వేడుకోండి. దేవానికి స్తోత్రం. ప్రార్థనలు ప్రభువా కనికరించిన ఆయన. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఉదార్చబడుతురు అన్నారు. ఎందుకు దుఃఖం? పాపములకు ప్రాయశ్చిత్తము ముందే వారు ధన్యులని లేఖనం చెబుతుంది.
నీ బిడ్డలు ఆ విధంగా వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న బలహీనతలకు, పాపాలకు పరిహారము పొందగలిగిన స్థితిని వారికి దయచేయండి. మీ చేత నిర్దోషులు అనే నాయన సాక్ష్యం పొందటానికి, ఆత్మలో కపటము లేకుండా, కపటమైన జీవితం లేకుండా వారు యథార్థంగా బ్రతకటానికి సహాయం అనుగ్రహించండి. తండ్రి, విన్న వాక్యము బిడ్డల జీవితాల్లో ఫలించినట్లుగా చేయండి. ఎక్కడ బలహీనత లేకుండా చేయండి. బలపరచండి స్వామి. కృపా కనికరం చేత నింపండి. దయగలిగిన మీ హస్తాలలో బిడ్డల్ని ఎత్తి పట్టండి. పరిశుద్ధులుగా చేయండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు. తండ్రిని స్తోత్రం. అలాగూ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఈ బిడ్డలకు దయచేయండి. వారి కుటుంబాల రక్షణ కొరకై దుఃఖము బిడ్డలకు దయచేయండి. స్వజనుల రక్షణ కొరకైన దుఃఖము ఈ బిడ్డలకు దయచేయండి. కృప చూపి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కృపాస్తాలు ఎత్తిపట్టి దీవించమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, ఈ బిడ్డలు మరలా తిరిగి వారి వారి గృహాలకు వెళుతూ ఉండగా వారిని మీరు కనికరించి కృప చూపి బలపరచమని, నాయనా ఆత్మలో అయినా మీ బిడ్డలకు కపటము లేకుండా ఆత్మ సంబంధమైన వీటిలో కట్టబడి ధన్యులుగా ఎంచబడటానికి కృపను అనుగ్రహించమని బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకోవచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసము సంబంధము చేరిన మనకు, దేశంలో సకల పరిశుద్ధులకి, ప్రాంత ప్రజలకు, సంఘాలకు సదా తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్.